హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇది మన ఛానల్ టు. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అఘోరి లేడీ నాగర్ సాధు గురించి మాట్లాడుతున్నా. ఎందుకు అంటే అంతకుముందు కూడా నేను ఒక వీడియో తీసి పెట్టినా, ఇది మన ఛానల్లో ఉంటుంది, కావాలంటే చూసుకోండి. అసలు మా బాధ ఏంది, ఒకప్పుడు అయితే ఓకే, ఒకప్పుడు సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తున్నా, నేను దైవ దర్శనాలు చేస్తున్నా, నేను అఘోరిని అని చెప్పేసి ముత్యాలమ్మ గుడి యొక్క ధ్వంసం జరిగినప్పుడు ఈ మధ్య కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అమ్మకి నేను కూడా సపోర్ట్ గానే మాట్లాడినప్పుడు నేను ఏం మాట్లాడలేదు. కానీ తిని చేసే కొన్ని పనుల వల్ల ఈమెకే కాదు, సాధు అనే మాటకు కూడా కొన్ని అర్థాలు కూడా వేరే వస్తున్నాయి. ఎందుకంటే తిను నిన్న ఏం చేసింది అంటే కుమ్రవెల్లికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఈమె ఇక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా మంచిగానే రిసీవింగ్ చేసుకుంటున్నారు, దైవ దర్శనాలు విఐపి దర్శనాలు చేపిస్తున్నారు. కొన్ని సార్లు అయితే ప్రభుత్వం కూడా అంటే అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు కూడా కొంచెం ప్రత్యేకించి ఒక సెక్యూరిటీ నుంచి ఈమె వల్ల ఏ విధ్వంసం జరగదని చెప్పేసి ఈమె కూడా ఏం కావద్దని చెప్పేసి సెక్యూరిటీతో వెళ్ళి దర్శనాలు కూడా చేయించడం జరుగుతుంది. అయితే నిన్న జరిగినటువంటి విషయం ఏంటి అంటే కుమ్రవెల్లిలో ఈమె దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఈమె చూద్దామని చెప్పేసి వెళ్ళిన ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అనుకుని, ఇప్పుడు ఇట్లా ఫేమస్ అయింది కదా, ఆమె దగ్గరికి వెళ్ళి వెళ్దాం అనుకునే వాళ్ళ భక్తుల పైన కూడా ఈమె తలవార్లతో భయభ్రాంతులు చేసే విధంగా చేసింది అనమాట. సో ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు చాలా శాంతియుతంగా ఓపికగా సనాతన ధర్మాన్ని ఇంకా మీరు ప్రేరేపించే వాళ్ళు కాబట్టి, చెప్పేవాళ్ళు కాబట్టి, నిలబెట్టే వాళ్ళు కాబట్టి ఓపికగా ఉండి అందరికి ఆశీర్వాదాలు మీరు తప్ప మీ యొక్క కోపం అనేది ప్రదర్శించడం తప్పు. అఘోరులలో కూడా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి కోపం అనేది ఉండదు. ఇది నా ఒపీనియన్ నేను చెప్తున్నా. ఇంకొకటి ఏం జరిగింది అంటే ఈమె లక్షితపేటకి వెళ్ళేటప్పుడు ఈమెను వెంబడించి నలుగురు దుండగులు వెంబడించారు. సో గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా దాడి చేయడం జరిగింది. ఈమె అక్కడ ఉన్నటువంటి 2 టౌన్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే విషయం ఏంటంటే ఈమె ఎందుకు దాడికి ఎందుకు గురైందంటే ఈమె మొన్న మాట్లాడిన వాక్యాలలో చాలా తప్పు ఉంది. ఏంటి అంటే వేములవాడలో ఉన్నటువంటి వేములవాడలో దర్గా ఎందుకు ఉంటది, అది శివాలయం, శివుని యొక్క ప్రతిరూపం ఉన్న చోటు, అక్కడ దర్గా ఎందుకు ఉండాలి, దాన్ని తీసేస్తా దాన్ని చేస్తా అని చెప్పేసి ఉద్దేశంతో ఆమె ఆ వాక్యాలు మాట్లాడి నేను ఈ 2 రోజుల్లో వచ్చి అక్కడికి వచ్చి ఏదో తాడో పేరు తెలుసుకుంటా ఎవరిని వదిలిపెట్టినారో అట్లా వదిలిపెట్టింది. సో ఈమె మాట్లాడిన మాటలకి ఈ దండవులు అంటే గుర్తెల్లిన వ్యక్తులు దాడి చేశారని అనుకోవచ్చు. అండ్ ఈమె మాట్లాడిన మాటల్లో పెద్ద తప్పు ఏంటంటే వేములవాడలో ఉన్నటువంటి దర్గా అనేది ఇప్పుడు కాదు, ఎంతో మంది పీఠాధిపతులు, ఎంతో మంది గురు పండితులు, ఎంతో మంది శాస్త్రాలు తెలిసిన వాళ్ళు స్వామి వారికి పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, అర్చనలు చేస్తున్నారు, కళ్యాణ మహోత్సవాలు చేస్తున్నారు. వాళ్ళందరూ తెలియదు దర్గా ఉందని. ఈమె ఎందుకు ముందు పడి ఇట్లా చేయాలి? వాళ్ళందరూ తెలియని సనాతన ధర్మం ఈమెకేం తెలుసని. సరే ఈమెకు తెలిసినా కూడా అప్పుడే ఎందుకు రాలేదు, ఇప్పుడు మధ్యలోకి ఎందుకు వచ్చింది? ఇలా చేయడం వల్ల ఒక కుల మత భేదాలకి ఈమెనే ఒక మొక్కగా ఒక విత్తనం నాటినట్టు అవుతలేదా? అందరం కలిసిమెలిసి ఉన్నాం. ఈమె చేసే ప్రయత్నాల వల్ల మిగతా హిందువులకు ముస్లింలకి మధ్యలో గొడవలు రావా? అక్కడిప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి దర్గా గురించి ఈమె మాట్లాడడమే పెద్ద తప్పు. సో అక్కడ నుంచి అలా తీసేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. సో ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్టు కాబట్టి సో చాలా మంది దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అఘోరి మాత గురించి మేము కూడా సపోర్ట్ చేశాను, ఆ వీడియోలు ఉంటే చూడండి. ఇప్పటికి కూడా నేను ఆమె తప్పు పడతలేను, ఆమె అఘోరి కాదు అనట్లేదు. ఈమె ఒక పల్లెటూరులో ఉన్నటువంటి దంపతి అంటే వీళ్ళ మమ్మీ నాన్న అంటే వాళ్ళ అమ్మ నాన్న చాలా పూర్ ఫ్యామిలీస్ అన్నమాట. అందులో ఉన్నటువంటి 2వ సంతానమే ఈమె. సో తిను తర్వాత ట్రాన్స్జెండర్ గా మారి తర్వాత ఇట్లా అఘోరిలా కలిసిపోయింది. ఆయనకి 8 సంవత్సరాలు ఉన్నప్పుడే వెళ్ళిపోయింది అని చెప్పేసి అన్నారు. సో నేను అఘోరి విషయంలో లేడీ అఘోరి మాత గురించి నేను కూడా ఫ్యాన్ ని. కానీ మన కుమ్రవెల్లిలో నిన్న లక్షితపేటలో జరిగినటువంటి సంఘటనల ప్రకారంగా ఈమె మాట్లాడినటువంటి వాక్యాల వల్ల నేను కూడా ఈమెకు సపోర్ట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే ఆ మాటలే తప్పు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. సో ఇలా సంఘ వ్యతిరేక చర్యలు పాల్పడడం అనేది తప్పు. ఎందుకంటే అందరూ కలిసిమెలిసి ఉండాలనేది మన తత్వం. ఇది ఇప్పటి నుంచి ఉన్నది కాదు, ఎవరో కొత్తగా తీసుకొచ్చి పెడుతున్నారు అన్నప్పుడు మీరు వ్యతిరేకించాలా, దానికి సపోర్ట్ చేస్తారు. కానీ ఎప్పటి నుంచో ఉన్న వాటికి ఇప్పుడు వచ్చి మీరు మాట్లాడితే అది ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటది. కాబట్టి అట్లా జరగద్దు అని చెప్పి నా ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ప్రత్యేకించి ఒకవేళ ఎవరైనా బాధ పెట్టుండి నా తెలియకుండా ఎవరైనా బాధ పెట్టి నా మాటల వల్ల ఎవరికైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించండి. ఆయన అఘోరి మాత్రం నన్ను క్షమించండి. నేను మీకు సపోర్ట్ చేయాలని కాదు, నేను 100% మీ ఫ్యాన్ ని. కానీ ఇలాంటివి మీరు చేయడం వల్ల చూసే వాళ్ళకి మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే అరే మనము ఆరాధించే వీళ్ళు కూడా అంటే ఇప్పుడు నేను అనుకున్నా అఘోరి మాత వచ్చిందంటే నేను కూడా చూడాలి, ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటాను. కానీ మీరు ఇట్లాంటి మాట్లాడేసరికి నాకు కూడా ఒక చిన్న డౌట్ అనేది వచ్చింది. అందుకోసమే ఇది తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు. జై హింద్.